హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఇప్పుడే అందిన వార్తలు. ఏపీలో వాలంటీర్ల వ్యవస్థపై ఇప్పుడే వచ్చిన మరొక ముఖ్యమైన ప్రకటన గురించినైతే తాజా సమాచారం ఈ వీడియోలో ఉంది. వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా చివరి దాకా చూసినట్లయితే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుందండి. అలాగే వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, విషయానికి వచ్చినట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ వార్డు సచివాలయ వాలంటీర్లకు న్యాయం చేయాలని వాలంటీర్ల అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు షేక్ ఉమెన్ బాషా గారు కోరారండి. ఆయన వేటపాలెంలో ఆదివారం మాట్లాడారు. మంగళగిరి టీడీపీ కార్యాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును కలిసి తమ గోడు వెళ్లబోసుకున్నట్లు తెలిపారండి. గత ప్రభుత్వం 2.6 లక్షల పైచిలుకు వాలంటీర్లను తీసుకున్నట్లు తెలిపారు. ఈ 5,000 రూపాయల గౌరవ వేతనము తమకు చిన్నపాటి ఉద్యోగాన్ని ఏర్పాటు చేసిందని అయితే తెలిపారు. ఉద్యోగంలో చేరిన 6 నెలలలోపే రాష్ట్రంలో 2020లో కరోనా మహమ్మారి విలయ తాండవం చేసిందని తెలిపారు. ఆ సమయంలో గ్రామ వార్డు వాలంటీర్లు ప్రాణాలు కూడా లెక్క చేయకుండా రాష్ట్రంలో ప్రజలకు ఎంతో సేవ చేశారని అన్నారు. రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా గత 5 ఏళ్ళు పెన్షన్ 90% ప్రతి నెల 60 నెలలు ఎంతగానో ఈ విధంగా లబ్ధిదారులకు అందజేసినట్లుగా పెన్షన్లు ఇవన్నీ కూడా లబ్ధిదారుల వాళ్ళ ఇంటి వద్దకే చేర్చినట్లుగా తెలిపారండి ఆయన. సో లబ్ధిదారులకు సంక్షేమ పథకాల అమల్లో కుల మత పార్టీలకు అతీతంగా ఇళ్ల వద్దకే వెళ్ళి సంబంధించిన దరఖాస్తులు చేయడానికి కావలసిన ఫామ్లు, ఆధార్లు, రేషన్లు జతపరిచి సచివాలయాల్లో ఇచ్చి సంక్షేమం అందించడంలో తోడ్పడ్డారని అయితే ఆయన చెప్పారండి. సో రాష్ట్రంలో పిల్లల చదువుకై ఆదాయ కుల ధృవీకరణ సర్టిఫికేట్లు ఇళ్ల వద్దకి వెళ్ళి ఇచ్చామని అన్నారు. ఇక 5,000 రూపాయల జీతంతోనే ఈ సేవలన్నీ చేసినట్లు తెలిపారు. తన సొంత ఊరిలో సొంత ప్రజలకు సేవ చేసుకుంటే ఎంతో ఆనందాన్ని కలిగించిందని, వాలంటీర్లతో ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా ఎంతో పటిష్టంగా పనిచేశామని అన్నారు. ఉద్యోగాలకు కూడా వెళ్లకుండా 5,000 జీతానికే పనిచేసినట్లు ఆయన తెలిపారండి. సో గడిచిన కాలంలో ఎన్నో సేవలు చేసిన వాలంటీర్లను 2024 ఎన్నికలకు సంబంధం లేకుండా ఎన్నికల సమయంలో కొంతమంది రాజకీయ నాయకుల ఒత్తిడి మేరకు అయితే 1,00,000కు పైగా వాలంటీర్లు రాజీనామా చేశారని అన్నారు. వాళ్ళ భవిష్యత్తు అంధకారంలోకి వెళ్ళిందని అన్నారు. అలాంటి వాలంటీర్లను ఆదుకోవాలని కోరారండి. బలవంతపు రాజీనామాలు చేయించిన వాలంటీర్లను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని కోరారు. రాజీనామా చేయని వాలంటీర్లను టీడీపీ కూటమి ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన వాగ్దానం అమలు చేయాలని అయితే ఈ సందర్భంగా కోరడం జరిగింది. ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు. వాలంటీర్ల జీతం 5,000 నుంచి 10,000కు పెంచుతామని చెప్పిన వాగ్దానం వెంటనే అమలు చేయాలని అన్నారు. ఎన్నికల్లో 10,000 రూపాయల వేతనం ఇస్తామని చెప్పిన వాగ్దానంతో తమ భవిష్యత్తు మారబోతుందని నమ్మినట్లు తెలిపారు. ప్రస్తుతం తమ భవిష్యత్తు ఏంటో అర్థం కావటం లేదని కూడా ఈ సందర్భంగా ఆయన తెలియజేశారండి. సో మొత్తానికి వాలంటీర్లను విధుల్లోకి తీసుకొని, అలాగే బలవంతంగా రాజీనామా చేయించిన వాలంటీర్లను కూడా విధుల్లోకి తీసుకోవాలి. ఈ విధంగా వాలంటీర్లు ఎండా వానని లేకుండా కరోనా సమయంలో కూడా కష్టపడి ఇంటి దగ్గరికే వెళ్ళి వారికి అందవలసిన ప్రోత్సాహకాలు అందించడం జరిగింది. సో కాబట్టి వాలంటీర్లు ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధి అనుబంధం విడదీయలేంది. కేవలం 5,000 రూపాయలు తీసుకుంటూ తన సొంత ఊరిలో సొంత ప్రజలకే సేవ చేయడం ఎంతో ఆనందం కలిగించిందని, ఈ మేరకు ఎక్కడికో వెళ్ళి జాబులు కూడా చేయకుండా వాలంటీర్లు కానీ చాలామంది ఇష్టపడ్డారు. చాలామంది వాలంటీర్లుగానే పనిచేశారని అయితే వాలంటీర్ల గోడు వెళ్ళబుచ్చారని చంద్రబాబుకి మేరకు చెప్పారండి.